నల్గొండలో ఒక భారీ బహిరంగ ఈరోజు కష్టపడిలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక నిరసన సహాయకర్తలు అయితే నల్గొండలోని అదేవిధంగా చేరుతుందో కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్ల చొక్కాలతో వచ్చి ఆ బస్సును అడ్డుకుని ఊటతో ఆ బస్సు పైన దాడి చేశారు. గో బ్యాక్ కేటీఆర్, గో బ్యాక్ కేటీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు అక్కడ ఆ యూనివర్సిటీ కార్యకర్తలతో కూడా కేటీఆర్ వెళ్తున్న బస్సును అడ్డుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు బస్సు పైన కూడా గుజరాడి చేశారు. ఇది మొదటి తర్వాత మొట్టమొదటి సభ నల్గొండలో చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్న బస్సు ఏదైతుందో నల్గొండకు బయలుదేరుతున్న బస్సు ఏదైతుందో నల్గొండలోని వీటీ కాలనీలోని ఈ బస్సును ఎన్ఎస్యూ కార్యకర్తలు అడ్డుకొని గో బ్యాక్ కేటీఆర్, గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడ కోడిగుడ్లతోటి కేటీఆర్ వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. అక్కడ చూడొచ్చు మనం నల్ల చొక్కలతోటి నిరసన తెలుపుతున్నారు. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో సభ పెడుతున్నామని చెప్పేసి ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కృష్ణా బేసిన్ వాటర్ ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు అక్కడ సభ పెట్టడానికి దీన్ని కాంగ్రెస్ డే1 నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. చేసినంత మీరు చేసి ఈ రోజు మీరు చేసిన తప్పులను కలుపుచ్చుకోవడానికి ఈ రోజు మీరు ఈ రకంగా వివరిస్తున్నారు. సో మీకు నల్గొండలో సభ కూడా పెట్టనివ్వము, ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు అయితే సభ నిర్వహిస్తున్నారు, దానికి అనుమతి కూడా ఇచ్చారు. సో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి వీళ్ళందరూ బస్సులో నల్గొండకు బయలుదేరారు. నల్గొండకు లోపల వెళ్ళగానే ఇక్కడ వీటీ కాలనీలో వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సో ఈ విషయం తెలుసుకుని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఆ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చేసి ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు పైన కూడా కోడిగుడ్లతో దాడి చేశారు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని విజువల్ చూడొచ్చు. గో బ్యాక్ కేటీఆర్, గో బ్యాక్ కేటీఆర్, చెట్టు మీద దొంగ, కేసీఆర్ దొంగ ఇలాంటి నినాదాలు చేస్తూ వెళ్ళిపోవాలని చెప్పేసి చేశారు. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వెంటనే పోలీసులు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ చేరగొట్టే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఫస్ట్ డే1 నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇలాంటి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి అయితే అక్కడ చేరగొట్టి పంపించేశారు. ఇప్పుడే ఆ సభస్థలికి అయితే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా చేరుకోతున్నారు. మరి కాసేపట్లో ఇటు కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఆ సభలో ప్రసంగించబోతున్నారు. మరి ఓటమి తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ కూడా ఈ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది.
కేసీఆర్ దొంగ కేసీఆర్ దొంగ